90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. విశాఖ నక్షత్రం వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది? వారికి పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. విశాఖ నక్షత్రము ఇది తులారాశికి సంబంధించి అండ్ 4వ పాదము వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రము. అయితే ఈ విశ్వావసునామ సంవత్సర ప్రారంభ కాలంలో అంటే మార్చి 30వ తారీఖున శని యొక్క సంచారం మారుతోంది. మే 15వ తారీఖున గురుడు యొక్క సంచారం మారుతోంది. మే 18వ తారీఖున రాహు యొక్క సంచారం, రాహు కేతుల యొక్క సంచారం మారుతోంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే మార్చి 30వ తారీఖున శని మారుతున్నారు. శని ఎక్కడికి వెళ్తున్నారంటే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వాళ్ళకి శని 6వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నారు. 6వ స్థానం అంటే మీనస్థానంలోకి ఎంటర్ అవుతున్నారు. ఎప్పుడైతే శని యొక్క బలం అనేటువంటిది పెరగబోతోందో శని 6వ స్థానంలో యోగిస్తారండి. శని ఎప్పుడైతే బలాన్ని పుంజుకుంటున్నాడో 10 మందిని ఇన్స్పైర్ చేసే విధంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మంది సహాయం అవసరం లేకుండా స్వతహాగా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క కెపాసిటీని, వాళ్ళ యొక్క పొటెన్షియల్ని బయట ప్రపంచానికి చూపించగలిగే, వాళ్ళ సత్తాని చాటగలిగేటువంటి రోజులు దగ్గరికి వచ్చాయని చెప్పొచ్చు. మార్చి 30 దగ్గర నుంచి 2.5 సంవత్సరాల పాటు వీళ్ళకి దిగ్విజయంగా ఉంటుంది. శని ఎంతైతే దోషం పట్టినప్పుడు ఎంతైతే ఇబ్బందులు ఇస్తాడో శని యోగించినప్పుడు కూడా అంతే రాజయోగాన్ని ప్రదర్శింపజేస్తాడు. ఇక్కడ నుంచి విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వాళ్ళు ఇంకా ఎఫర్ట్స్ అనేవి చాలా పెంచండి. మీ యొక్క లైఫ్లో ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ అవుతుంది. ఇక్కడి నుంచి వచ్చేటువంటి రోజులు ఒక గోల్డెన్ ఛాన్స్ లాంటివి. అయితే గురుడు కూడా మే 15వ తారీఖు మారిన తర్వాత గురుడు 9th హౌస్లోకి రాబోతున్నారు. అష్టమంలోంచి భాగ్యంలోకి రాబోతున్నారు. ఎప్పుడైతే అష్టమంలోంచి గురుడు 9th హౌస్లోకి వస్తాడో గురుబలం అనేటువంటిది పెరగబోతోంది. గురుబలం పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, రికగ్నైజేషన్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. ఎవరికైతే వివాహం కావట్లేదో ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఎవరికైతే సంతానం కలగట్లేదు, గురుడు సంతానకారకుడు, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. తరువాత చెప్పాలి, ఆస్తి కొనుగోలు చేస్తారు, భూలాభము, స్వర్ణలాభాలు లాంటివి ఎన్నో జరుగుతాయి. అయితే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది అని చెప్పచ్చు. కానీ ఇక్కడ రాహు యొక్క బలం అనేది తక్కువగా ఉంది. 5th హౌస్లోకి రాహు మే 18 తర్వాత వస్తున్నాడు. సో దీనివల్ల ఏం జరుగుతుందనంటే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి వాళ్ళ బిహేవియర్లో ఇబ్బందులు రావడము, అంటే వ్యసనాలకు అలవాటు పడడము, జూదానికి అలవాటు పడడము, లేక ఒక రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం వల్ల లవ్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఆ గుణాన్ని కాస్త సవరించుకోండి. దాంతోపాటుగా కేతు యోగిస్తున్నాడు మళ్ళా. దీనివల్ల ఏంటంటే విపరీతమైన లాభాలు, ఏం చేసినా సరే అందులో విజయాన్ని పొంది విపరీతమైన డబ్బు సంపాదించే యోగము, పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు పెరగడం వల్ల వీళ్ళ యొక్క స్థాయి కూడా పెరిగేటువంటి యోగం వీళ్ళకి స్టార్ట్ అవబోతోంది. అయితే ఈ యొక్క విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వాళ్ళకి దీనిని మించి అత్యద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టే కొన్ని మంత్స్ కూడా ఉన్నాయి. రవి కుజుల యొక్క బలం వల్ల అది జరుగుతుంది. అయితే మేజర్గా మాట్లాడుకోవాలి అనుకుంటే జూలై 15 దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా రవి యొక్క బలం వల్ల రాజయోగం పడుతోంది. ఈ టైంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా సక్సెస్ కొడతారు. ఎవరైతే రాజకీయాల్లో ఉంటూ వాళ్ళకి పదవి యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఈ టైం పీరియడ్లో ఖచ్చితంగా వస్తుంది, మీరు ట్రై చేయండి. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో కానీ గోల్డ్ ఫీల్డ్లో కానీ ఉంటారో ఖచ్చితంగా విపరీతమైన లాభాలు చూస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. ఆ టైంలో ఏ పని చేసినా అది చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. మేజర్గా దీనిని మించినటువంటి టైం ఏంటి అంటే డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా రవి కుజులు ఇద్దరి బలాలు ఎక్కువగా ఉన్నాయి. ఇద్దరూ యోగిస్తున్నారు ఆ టైంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి షూర్ షాట్ అండి. అయితే ఎవరైతే కోర్టు సమస్యల్లో, కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఆ లిటిగేషన్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, వీళ్ళకి విజయం దక్కుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి డిసెంబర్ 15 నుంచి జనవరి 15 లోపు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి లాభాలు, విపరీతమైన స్టాక్ మార్కెట్ కానీ దేంట్లోనైనా విపరీతమైన విజయాలు పొందేటువంటి అత్యద్భుతమైన రాజయోగము డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా. అయితే వీళ్ళు 1, 2, 3 విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు మే మాసం అంతా కూడా, ఈ రాబోయేటువంటి మే నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ, కళారంగము, నాటక రంగము,
ఈ యొక్క రంగాల్లో నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వాళ్ళ యొక్క టాలెంట్ మీద, పొటెన్షియల్ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళేవాళ్ళు మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాస్త వాళ్ళ రెప్యుటేషన్ కానీ, రెమ్యూనరేషన్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. లగ్జరీకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కాస్త ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుంటారని చెప్పొచ్చు. అయితే దీంతో పాటుగా విశాఖ నక్షత్రం 4వ పాదం తీసుకుంటే వాళ్ళకి అది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రము. ఆ పాదము వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు నడుస్తున్నది 4వ పాదం వాళ్ళకి అర్ధ అష్టమ శని, అంటే కార్యహాని. మార్చి 30తో ఆ శని దోషం వీళ్ళకి వెళ్ళిపోబోతుంది. అయితే వెళ్ళిపోతోంది అన్న మాట, కానీ వీళ్ళకి మే 15వ తారీఖు తర్వాత అష్టమ గురుడు స్టార్ట్ అవుతాడు. అష్టమంలోకి గురుడు వెళ్ళడం చేత ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగంలో నష్టాలు, అంటే ఉద్యోగం మానేయడము, వాళ్ళంతటా వాళ్ళే మానేయడం కానీ వాళ్ళు తీసేయడం కానీ జరగడము, ఆ వ్యాపారంలో నష్టాలు చూడడము, సడన్గా డబ్బులన్నీ లాస్ అవ్వడము, విపరీతమైన ఖర్చులు అయిపోవడము, లాస్ అవ్వడము, అప్పులు పాలవ్వడము, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, వీటికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు వీళ్ళు ఇరుక్కోవడము, నెగిటివ్ ఫేమ్ రావడము, అంటే డీఫేమ్ అవ్వడము, కావాలని టార్గెటింగ్ కానీ, బ్లేమింగ్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అభియోగాలు మోపడం లాంటివి ఎన్నో జీవితంలో వీళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు మే 15 దగ్గర నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతున్నాయని చెప్పొచ్చు. అయితే మే 18వ తారీఖు తర్వాత రాహు ఎప్పుడైతే కుంభంలోకి వస్తారో రాహు యోగిస్తున్నారు. ఈ గురుబలం అనేటువంటిది లేకపోయినప్పటికీ కూడా రాహు యోగిస్తున్నాడు కాబట్టి చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి, లేకపోతే వాళ్ళ యొక్క ఓన్ కెపాసిటీ మీద, ఓన్ దాని మీద నమ్ముకుని వెళ్ళే వాళ్ళకి, టాలెంట్ బేస్డ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి, టాలెంట్ బేస్డ్ జీవనోపాధి ఉన్న వాళ్ళకి తిరుగులేదని చెప్పొచ్చు. తరువాత ఏంటంటే స్మాల్ ట్రావెలింగ్ జాబ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి ఒక 5 to 10 కిలోమీటర్స్ వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఆ జాబ్స్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా తిరుగు లేకుండా వాళ్ళకి ఇంకా ప్రమోషన్స్ వస్తాయి గురుబలం లేనప్పటికీ కూడా, బికాజ్ రాహు యోగిస్తున్నాడు కాబట్టి. సో అలాంటి వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. సో అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి గురుబలం చాలా ముఖ్యం అండి. ఎవరి జాతకంలో అయినా గోచారంలో గురుబలం ముఖ్యం. ఆ మేజర్ థింగ్ని వీళ్ళు లాస్ అవుతున్నారు కాబట్టి శ్రీరుద్ర యాగం అనేటువంటిది తప్పకుండా విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు ఆచరించాలి. శ్రీరుద్ర యాగం మీ జీవితంలో ఒక్కసారైనా చేయండి. మీ జీవితం టర్నింగ్ పాయింట్ వస్తుంది. మీ జీవితంలో ఒక తెలియని ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు. ఒక రకమైనటువంటి అక్కడే మీ జీవితానికి ఒక ప్రధానమైన మెట్టు అనేది స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే అలాంటి విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళకు కూడా కొన్ని మంత్స్ అనేవి ఉంటాయి. ఆ రవి కుజుల యొక్క బలం వల్ల ఎప్పుడెప్పుడు అద్భుతమైన రాజయోగం పడుతుందో చూస్తే కనుక మేజర్గా ఏప్రిల్ 15వ తారీఖు వచ్చే మంత్ ఏప్రిల్ 15 దగ్గర నుంచి మే 15 దాకా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15, అంటే ఆల్మోస్ట్ ఈ 3 months చాలా బాగుంటుంది. మళ్ళీ 2026లో జనవరి అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ మంత్స్లో కనుక వృశ్చిక రాశికి సంబంధించిన విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు ట్రై చేస్తే పదవి యోగాలు, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. తర్వాత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్తారు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ముందుకు వెళ్తారు. ఏదైనా ఏ పని పట్టుకున్న అందులో విజయము, ఏ పనైనా ఆ టైంకి అది అయిపోవాలంటే ఖచ్చితంగా అయిపోయేటువంటి ఆ చాకచక్యము జీవితంలో ఎనర్జీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. అయితే కుజుడి యొక్క బలం వల్ల 2026 15వ తారీఖు జనవరి దగ్గర నుంచి ఫిబ్రవరి 25వ తారీఖు దాకా కుజుడి యొక్క బలం వల్ల భూలాభము, స్వర్ణ లాభము, వాహన లాభాలన్నీ కలిగే అవకాశాలు చాలా బాగున్నాయి. అయితే విశాఖ నక్షత్రం 4వ పాదం వాళ్ళు గురుబలం ఒక్కటి లేదు కాబట్టి పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. వీళ్ళే కాదు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు కూడా వాళ్ళకి రాజయోగం పడుతోంది. పర్సనల్ చార్ట్లో ఎవరికైతే రాజయోగం కానీ దశాంతర్దశలు బాగోవో వాళ్ళకి ఇంతటి రాజయోగాన్ని కూడా పరిపూర్ణంగా అనుభవించలేరు. మీరు చూస్తే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఉన్నవాళ్ళు పర్సనల్ చార్ట్స్లో అద్భుతంగా యోగం ఉన్నవాళ్ళు విపరీతమైన ఎనర్జీని, ఆ రాజయోగాన్ని అనుభవిస్తారు. పర్సనల్ చార్ట్స్ బాలేని వాళ్ళు ఎప్పుడూ ఉన్న పరిస్థితి కూపస్థ మండుకం ఉన్నట్టు అక్కడే ఉంటారు తప్ప ముందుకు వెళ్ళలేరు. దానికి పరిహారం ఏంటి అంటే పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇలాంటి ట్రాన్సిట్స్ జరిగినప్పుడే మనకు అవకాశం కలుగుతుంది. షష్టగ్రహ కూటమి అవ్వచ్చు, గ్రహాల ట్రాన్సిట్ అవ్వచ్చు. ఖచ్చితంగా విశాఖ నక్షత్రం వాళ్ళు చేయించాల్సింది సుదర్శన యాగము, 4వ పాదం వాళ్ళు చేయించాల్సింది శ్రీరుద్ర యాగము. జీవితంలో ఒక్కసారైనా ఈ యాగం చేయండి, మీ జీవితానికి ఒక మలుపు అనేది తిరుగుతుంది ఖచ్చితంగా. ఇంకా మిగతావన్నీ కూడా పర్సనల్ చార్ట్స్లో ఏ దోషం ఉందో ఏంటో అన్ని తెలుసుకోవాలి. ఖచ్చితంగా వాటిని కూలంకషంగా చూసి చర్చించిన తర్వాత మాత్రమే ఆ నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరించండి. ఉండేటువంటి దోషాల నుంచి చాలా ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. మరి ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు?
తప్పకుండా అమ్మ. ఎవరైనా సరే ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది గోచార సంబంధిత అంశాలన్నీ కూడా ట్రాన్సిట్స్ ఆధారంగా మనం మాట్లాడుకున్నాం. కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ బట్టి మనం మాట్లాడేది పర్సనల్ చార్ట్ అండి. అది చాలా యూనిక్‌గా అందరికీ విడివిడిగా, ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. అది మన కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీ జీవితంలో 60% ప్రభావం అనేది ఉంటుంది. గోచారం ఒక 40% ఉంటుంది. ఎప్పుడైతే రెండిటిని సమన్వయం చేసుకొని ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని ఈ శ్రీరుద్రయాగమైనా, సుదర్శనమైనా దేన్నైనా ఆచరింప చేయగలిగితే జీవితం మారుతుంది. అలాంటి వాళ్ళు ఎవ్వరైనా ఉంటే గనక ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక మంచి పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఆ మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మ.